ఈనాటి స్వయం పరిపాలన దినోత్సవానికి అధ్యక్షత వహించినటువంటి ఇద్దరు మరియు జిల్లా కలెక్టర్ గారికి, డిఓ గారికి, ఎంఓ గారికి, ఈనాటి చిన్నారి ఉపాధ్యాయులకు, నాతోటి ఉపాధ్యాయులందరికీ కూడా శుభ మధ్యాహ్నం. ఎలా ఉందండి మీ అనుభూతి? ఈరోజు బాగుందా? కొంతమంది పిల్లల నోట్ల నుంచి విన్నాము, మేము క్లాస్కి వెళ్తే విద్యార్థులు ఏ విధంగా అల్లరి చేశారు, ఆ విధంగా అల్లరి చేశారు అని విన్నాం. మేము వెళ్ళినప్పుడు కూడా చాలామందికి మాకు ఇలాంటి అనుభూతి అవుతూనే ఉంటుంది. మీరు అల్లరి ఎలా చేస్తున్నారంటే అట్లాంటిది, అంటే టీచర్లు పడేటువంటి బాధలు, అవస్థలు ఎలా ఉంటుంది, క్లాసును మెయింటైన్ చేయడానికి లేదా మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఉపాధ్యాయులు ఏ విధంగా కష్టపడతారు అనేటువంటిది మీకు అవగాహన కావడానికే ఇలాంటి స్వయం పరిపాలన దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఆ విషయం వీళ్ళందరూ కూడా తెలిసింది కదా. ఇలాంటిది ఎక్కడ ఉండదు, ఒక స్కూళ్ళలో తప్ప. ఏదైనా కలెక్టర్ ఆఫీస్లో ఒకరోజు కలెక్టర్గా ఎవరైనా వ్యవహరిస్తారా? ఎక్కడ లేదు. మన స్కూల్లో మాత్రమే అలాంటి ఉంటుంది. ఇది మీకు జీవితాంతం గుర్తుండేటువంటి ఒక మంచి సన్నివేశం. ఈరోజు ఉపాధ్యాయులుగా యాడ్ చేసినటువంటి ప్రతి విద్యార్థి కూడా ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాడు. నేను అలాంటి టీచర్గా ఒక పాత్ర పోషించాను, నేను ఈ విధంగా కష్టపడ్డాను. కానీ ఇప్పటికి కూడా పూర్తి న్యాయం చేయలేకపోయినారు చాలా మంది పిల్లలు. కారణం అంటే మీకు ముందుగా చెప్పకపోవడం, ప్రిపేర్ కాకపోవడం, డైరెక్ట్ వచ్చి మీరు అబ్జర్వ్ చేశాం, చదువుతూ ఉన్నారు, అంత పాఠం చదివినట్టు. అది టీచింగ్ కాదు. ఆ విధంగా మేము కనుక చదివితే మీకు అర్థమైందా? అర్థం కాదు కదా. టీచర్ అనేవాడు ఎలా ఉండాలి అనేటువంటిది విన్నవాళ్ళకి తెలిసింది. మీ ఒరిజినల్ టీచర్ ఎలా ఉన్నాడు, ఈరోజు టీచర్ ఎలా ఉన్నాడు అనేటువంటి తేడా మీరు గమనించాలి. ఇదొక పాట. ఇంకొక వైపు చూస్తే మా ఒరిజినల్ టీచర్లనే మరిపించేటట్టుగా కొంతమంది టీచర్లు ఈరోజు టీచర్లు చెప్పారు. చాలా అద్భుతంగా చెప్పారు కొంతమంది పిల్లలు. ఎందుకంటే జడ్జిమెంట్ ఇచ్చిన వాళ్ళ ముందు నుంచి చెప్తే బాగుంది కాబట్టి అట్లాంటి పిల్లలు కూడా చాలా అద్భుతంగా పోషించారు ఆ పాత్రలు. కొన్ని ఆర్టికల్స్ తీసుకెళ్ళటం, టీఎల్ఎం తీసుకెళ్ళటం, ఆ మోడల్స్ తీసుకెళ్ళి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది చాలా అద్భుతంగా అనిపించింది కదా. ఈరోజు వాళ్ళు చెప్పినటువంటి పాఠము వాళ్ళకి ఎంతో గుర్తుంటుందో విన్న మీకు కూడా, అంటే మిగిలిన పిల్లలు కూడా అంతే విధంగా గుర్తుంటుంది. అవునా కదా? చాలా బాగా అద్భుతంగా చెప్పారు. సో ఇలాంటివన్నీ కూడా పాత్రలు ఏమవుతుందంటే దిగం, అంటే మా స్థానంలో మీరు రావడం, మీ స్థానంలో మీరు రావడం, అంటే ఒకరి ఇబ్బందులు మరొకరు తెలుసుకోవడం. ఇక్కడ సో మీ దృష్టిలో ఏంటంటే టీచర్లకి ఏముంది లేక ఆయన వస్తారు, చెప్తారు, వెళ్ళిపోతారని అని అనుకుంటారు. మేము అనుకుంటామంటే పిల్లలకి అది ఏముందిరా, ఇక మేము ఇచ్చిన ఈ హోంవర్క్ వచ్చి రాసుకోవడానికి ఏముందిరా, చేసుకోవడానికి ఏముందిరా అని మేము అనుకుంటాం. అంటే ఎందుకంటే ఒక పంచాయతీకి వెళ్తే ఇద్దరు వ్యక్తులు కొట్లాడుతుంటారు. తీర్పు చెప్పాలి ఒక వ్యక్తి, పెద్ద మనిషి. ఇంటర్నెట్ కూడా ఎవరి వైపు వాళ్ళే కరెక్ట్ అని అనుకుంటుంటారు. సాధారణ ఎవరికైనా పంచాయతీలో కోర్టు ఎక్కడైనా పోతే ఎట్లుంటుందిరా, నాది కరెక్ట్ అని అంటారు, నాది కరెక్ట్ అని ఇద్దరు అంటారు. అట్లా ఒక పెద్ద మనిషి ఊళ్ళో ఒక పెద్ద మనిషి వెళ్ళాలి ఇద్దరు వ్యక్తులు. ఆ వ్యక్తి ఐదుగురిని పిలిపించాడు. పిలిపించి మధ్యలో ఒక అంకె వేసి ఏం కనిపిస్తుంది ఇక్కడ చెప్పాను అనుకున్నామని అతను అడిగాడు. లేదు సార్ వాడు అబద్ధం చెప్తున్నాడు. లేదు సార్ వాడే అబద్ధం చెప్తున్నాడు. అంకెలు మాత్రమే తెలుసుకోవాలి. అప్పుడు వాడు ఎక్కడ ఏం చేస్తుంటే తాను మాట చేశాడు, నువ్వు ఎత్తురాని పట్టుకోవాలి. ఇప్పుడు అడిగారు ఇది ఎంత అయ్యా? అవునయ్యా ఇది 9. అవునయ్యా 6. కరెక్ట్. అతను తప్పండి అంటే నేను అతనే కరెక్ట్, ఇతనే కరెక్ట్. అంటే ఒక్కసారి స్థానాలు మారగలగల, ఒకరుండే స్థానంలోకి ఇంకొకరుండే స్థానంలోకి మారగలగల మన యొక్క దృష్టి అంతా కూడా మారుతుంది. అందుకే ఏదైనా ఒక విషయం పట్ల మనకు సందిగ్ధం వచ్చినప్పుడు, కొట్లాట వచ్చినప్పుడు, ఒకళ్ళు మీరు కొడుతున్నారు వాళ్ళపైన చాటి చెప్పడానికి వస్తుంటాం. ఒక్కసారి ఏం చేయాలంటే వాని స్థానంలోకి మనం వెళ్ళాలి, మన స్థానంలోకి వాడు వచ్చి ఆలోచిస్తే ఇద్దరిది కరెక్ట్ అవుతుంది. అప్పుడు ఈ కోపతాపాలు అన్నీ కూడా పోతాయి, మంచిగా అవుతుంది. సో
ఇద్దరు సర్దుబాటు అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాంటి ఒక కార్యక్రమమే ఈ కార్యక్రమం. అంటే మిమ్మల్ని మా స్థానంలోకి రప్పించి మా యొక్క ఇబ్బందులు ఏమున్నాయి, మా కష్టాలు ఏమున్నాయని తెలియజెప్పడానికి ఇట్లాంటి సన్నివేశాలు ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా నిర్వహించారు. ఈ క్రెడిట్ అంతా కూడా పూర్తి క్రెడిట్ అంతా కూడా మీకే చెందుతుంది. సో మేమందరం కూడా మీ కార్యక్రమాన్ని చేయడానికి ముఖ్యంగా 10వ తరగతి క్లాస్ టీచర్లు చాలా శ్రమించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తర్వాత ప్రైజులు తీసుకురావడానికి రహమాన్ సార్ కానీ, అనిందర్ సార్ కానీ, మిగిలిన దీంట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఉపాధ్యాయులందరూ కూడా ఈ కార్యక్రమం అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.